బేహద్ పరం మహాశాంతి డాక్టర్ రంజితా వేన్ ఆత్మ కళ్యాణం కోసం, భూమి యొక్క కళ్యాణం కోసం యోగం తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. యోగం చేయటం ద్వారా ఈ భూమి యొక్క కళ్యాణము అవుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్, విశ్వ కళ్యాణం అనేది. ఈరోజు సైన్స్ వాళ్ళు అనగా డాక్టర్స్ అయి ఉండి కూడా వాళ్ళు ఈ ప్రపంచం నుండి బయట విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. యోగం చెయ్యండి, యోగం చెయ్యండి అని. దీనితోటి ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయి అని, స్వయం ఆత్మ శరీరం లోపల కూడా మార్పులు వస్తాయి అని మనం కూడా చూస్తూ ఉన్నాం. చాలామంది చదువుకున్న వాళ్ళు మరి డాక్టర్స్ కూడా ఈ విషయాలను కొంతమంది సీరియస్గా తీసుకోవటం లేదు. కొందరైతే కొన్ని విషయాలు అందరూ చెప్పటము లేదు. ఎందుకని అంటే వినే వాళ్లకు విశ్వాసం ఉండదని. మీరు ఆలోచించండి, జీవితం మొత్తం ఎవరైతే తపస్సు చేశారో వారి యొక్క తపస్సుతోటే ఈ యొక్క పరివర్తన ప్రాసెస్ అనేది లైన్లో ఉన్నది. ఇలాగా మీరు కూడా ఆధ్యాత్మగా అయ్యి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే మీరు విశ్వ కళ్యాణం చేయగలరు, ఆత్మ స్వకళ్యాణం కూడా చేసుకోగలరు అని చెప్తూ ఉన్నారు. దీని యొక్క దీని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే దీని లోపలికి లోతుగా వెళ్ళినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మందులైతే ఇస్తూ ఉన్నారు డాక్టర్సు, పేషెంట్ యొక్క కండిషను చూస్తూనే ఉన్నారు. కానీ మానసిక స్థితిని చూస్తున్నారా? దానికి మందు ఇవ్వగలరా? మందు ఇస్తే ఏమవుతుంది? చాలామంది జ్ఞాన యోగాలు నేర్చుకుంటూనే ఉన్నారు. ఈ కారణం వల్ల జీవితంలో చాలా మార్పులు కూడా వస్తున్నాయని వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా చూడండి, నార్మల్ డాక్టర్స్ లాగా బిహేవ్ చేయకుండా ఎవరైనా సరే డాక్టర్స్కి సలహా ఇస్తూ ఉన్నారు. అంజితాబేన్ తేడా చూడండి మీరే. వాళ్ళకు యోగము జ్ఞానం గురించి చెప్పి చేయమని చెప్తే వాళ్ళ లోపల రిజల్ట్ ఎలా వస్తుందో మీరు కూడా చూడండి. జ్ఞానికి మరియు అజ్ఞానికి తేడా కనిపిస్తుంది. జ్ఞాని ఎవరైతే ఉన్నారో జ్ఞానంతో తోటి జ్ఞాన దృష్టితోటి చూస్తూ ఉంటారు, సాక్షి భావంలో ఉంటూ ఉంటారు. యోగముతో పాటు వారికి జ్ఞానం కూడా ఆధ్యాత్మికంగా మందుగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం మందుగా పనిచేస్తుంది. అందుకనే బాపూజీ అంటారు, దువా ఔర్ దవా. దువా అంటే దీవెన, భగవంతుడి యొక్క దీవెన, విశ్వాత్మల యొక్క దీవెన మరియు మందు. ఇది 50-50 పనిచేస్తూ ఉంటుంది. అందుకనే యోగులు కూడా చెప్తూ ఉంటారు తదాస్తు అని. అంటే ఏదైతే వాళ్ళ నోటి నుండి వచ్చిందో తదాస్తు దేవతల్లాగా వాళ్ళు కూడా దీవిస్తూ ఉంటారు యోగులు. ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళు మారిపోతారు, వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, వాళ్ళ రోగం పోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క తపస్సు, సంకల్ప శక్తితోటి, వైబ్రేషన్ తోటి ఆ విధంగా వాళ్ళు దీవిస్తూ ఉంటారు. దీవెనలో అంత శక్తి ఉంటుంది. కానీ ఎవరైతే ఈరోజు ఈనాటి ప్రపంచం మనం చూస్తూ ఉన్నామో స్వయం పురుషార్థం చెయ్యాలి అంటారు. మళ్ళా మందు అయితే డాక్టర్ దగ్గర ఇవ్వాలి, డాక్టర్ మందు ఇవ్వాలి, మేము మా పురుషార్థం చెయ్యాలంటారు. సాధు సన్యాసులు గురువుల యొక్క దీవెన కూడా, పరమాత్మ యొక్క దీవెన కూడా మీకు పని చెయ్యాలి అంటే పరమాత్మతోటి యోగం జోడించాలి. అప్పుడు డబల్గా మీకు ఆ మందు పనిచేస్తూ ఉంటుంది. డబల్ స్పీడ్లో రికవరీమెంట్ అనేది కూడా వస్తూ ఉంది. రోగి రికవర్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా త్వరగా జరుగుతుంది. విశ్వంలో లాభం, విశ్వానికి లాభం ఉంటుంది, స్వయం లాభం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ఏదైతే వీడియోలో గొప్పగా మరి యోగము విశ్వంకి లాభం కలుగుతుంది అనే విషయాన్ని చెప్పాలి. కేవలం స్వయం గురించి కాకుండా విశ్వ ఆత్మలకు కూడా లాభం కలిగే విధంగా
సంకల్పం చెయ్యాలి అని అంటూ ఉన్నారు అంజితాబేన్. పరమ మహాశాంతి.